మాతృదేవోభవ. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారడు తల ఎత్తి దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశీలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 284వ భాగానికి స్వాగతం పలు. బుద్ధిలో 3 రకాలని చెప్పాడు. బుద్ధి లేకపోవడం కంటే ఏదో బుద్ధి కలిగి ఉండడం మంచిది. సాత్విక బుద్ధి చెప్పాడు. సాత్విక బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతవరకు ప్రవృత్తో ఎప్పుడు వెనక్కి రావాలో, ఎంతవరకు ప్రవర్తించాలో, ఎంతవరకు ఎప్పుడు వెనక్కి రావాలో తెలుసుకుంటారయ్యా. ఏది కార్యమో ఏది అకార్యమో కాస్త విచక్షణతో ఆలోచిస్తారయ్యా. కార్యమునందు అకార్యమునందు, భయమునందు అభయమునందు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. ఇలాంటి వాటిలో ప్రవృత్తి ఏమిటో నివృత్తి ఏమిటో. కార్యే ప్రవృత్తికి, అకార్యే నివృత్తికి, భయే నివృత్తికి, అభయే ప్రవృత్తికి, దాని అర్థం అది. అలాగే బంధం మోక్షం. బంధమైన దాని నుంచి నివృత్తి కావాలి, మోక్షమైన దానికి ప్రవృత్తి కావాలి. అది తెలుసుకుంటారయ్యా. కానీ కొంచెం రాజస బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే వీళ్ళు మంచివాళ్ళని చెప్పలేవు, చెడ్డవాళ్ళని చెప్పలేవు. యయా ధర్మం అధర్మం చ కార్యంచ అకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. వీళ్ళు మంచివాళ్లే, మంచివాళ్ళలాగే కనిపించడం కాదు, వాళ్ళు మంచివాళ్లే నిజానికి. కానీ విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే రజోగుణం ఉంది వాళ్ళల్లో, పోటీ పడే లక్షణం ఉంటుంది. ఆ పోటీ పడే లక్షణం ఉన్నప్పుడు మనిషి రజోగుణం నుంచి తమో గుణానికి వెళ్ళిపోతాడు, కానీ సత్వగుణానికి వెళ్ళే అవకాశం లేదు. తక్కువ, ఎవరో కొద్దిమంది వెళ్ళొచ్చు. రజోగుణం కంటే సత్వగుణం పైన కదండి వెళతారేమో అనొచ్చు కొద్దిమంది. ఎక్కువ మంది తమో గుణానికి వెళ్ళిపోతారు. ఆ పోటీ ఇప్పుడు ఒక మెట్టు పైకి ఎదగడానికి ఈ పోటీ పనికి రావచ్చు. ఆ విద్యార్థుల మధ్యలో పోటీ వేళ ఉంది. అది ఎలా ఉండాలి అంటే వారిని చూసి వీరు ప్రేరణ పొంది కొంచెం బాగా చదివేలా ఉండాలి. అందుకని వారిని చూసి భయపడేలా ఉండకూడదు. పోటీ ఎలా ఉండాలో, ఆ రజోగుణం పోటీ ఎలా ఉండాలో నన్నెచోరుడు కుమార సంభవంలో అద్భుతంగా చెబుతాడు. వసంత ఋతువును వర్ణిస్తాడు. పొన్నలు పూచి పొన్నలుగి పూవక ముందర పూచె భూరువుల్, పొన్నలు పూచె పొన్నలుగి పూవక ముందర పూచె గోగులున్, పొన్నలు కొండగోగులును పూవక ముందర పూచె బూరువుల్, పొన్నలు కొండగోగులును బూరువులున్ నెగి పూయకుండగా మొన్న వనంబునన్ కలయబూచెను మోదుగులొప్పనామనిన్. పొన్నెలు పూచే, పొన్నపూలు పూచేయడు వసంత ఋతువులో. పొన్నపూల కంటే ముందే పూయాలి అనే తాపత్రయంతో కొండగోగు పూలు పూచేయడు. పొన్నల కంటే కొండగోగుల కంటే ముందే పూయాలనే తాపత్రయంతో బూరువులు పూచేయడు. పొన్నల కంటే కొండగోగుల కంటే బూరుగుల కంటే ముందే పూయాలనే తాపత్రయంతో మోదుగులు పూచేయట. మొత్తం మీద అన్నీ కలిపి వనాన్ని వసంతంతో ఆనందంగా తయారు చేసేయి, వసంతంలో వెల్లివిరిసేలా చేసి. అంటే ఇప్పుడు ఈ పోటీ ఆరోగ్యకరమైన పోటీ అయింది. వనం సంతోషించింది. ఈ పువ్వులు ఓదానుకోటి పోటీ పడి ఒకటి 6ంటికి పూస్తే ఒకటి 5:45కే పూసేసింది. ఎంత అభిమానమో నేనంటే, తల్లి అంటే ఎంత ప్రేమో వీళ్ళకి. తల్లికి సేవ చేయడానికి తాపత్రయపడిపోతున్నాయి ఈ పువ్వులన్నీ. సరిగ్గా పిల్లల గురించి తల్లిదండ్రులు అలా అనుకోవాలి. మా పిల్లలు ఏమిటో మమ్మల్ని అసలు వదలరండి బాబు. నాకు 4 పిల్లలు ఇవాళ ఎవరికి లేరనుకోండి, పోనీ 2 ఉన్నారా అండి. మా అబ్బాయిలు 2 నిజంగా ఎంత మంచివాళ్ళు అంటే, ఒకళ్ళు ఇంట్లో ఉండగా ఇంకో అబ్బాయి పిలిస్తే మా అబ్బాయి ఒప్పుకోడండి. మా అబ్బాయి ఏంటి, మా కోళ్ళే ఒప్పుకోదండి. అత్తగారు మీరు అడిగితే అది కుదరదండి, మీరు ఉండండి, మీకు ఇక్కడ ఏం లోటు ఏంది ఉంటుంది. ఆ కోళ్ళు అలాగే అవండి ఎప్పుడు అక్కడైనా మా దగ్గరికి రారా ఉంటుంది. నిజంగా ఇటువంటి కోడళ్ళు ఎవరైనా, ఇద్దరికి ఎవరైనా అత్తగారికి ఉంటే ఆ అత్తగారికి ఆ 2 కోడళ్ళకి కూడా ఈ మహాసహస్రావధాని శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాడు. కావలసిన సమాజం అది, కావలసిన సమాజం అది. ఇంకా ఉన్నారైన సాధింపులు వేధింపులు, తీసుకెళ్లమే అవతల వాళ్ళకి ఫోన్లు పంచుకోవడాలు, డబ్బులు కట్టేసి ఎక్కడో పెట్టేయడాలు, అది కదా ఇప్పుడు. విద్యార్థుల్లో పోటీ ఉంది నిజమే, ఇలాగే ఉందా? పోనీ అన్ని పువ్వులు పూచి బడిని ఆనందింపజేస్తే పర్వాలా, భయం పెంచుతున్నారు వాళ్ళు. వాడిని మించి రావాలి, వీడిని మించి రావాలంటే భయం పెరుగుతోంది. అంచి ఇదే యయా ధర్మం అధర్మంచ కార్యంచ అకార్యమేవచ అయథావత్ ప్రజానాతి.
ఈ భయం పెరిగేసరికి మనుషులు ఏమవుతుందంటే వీళ్ళు ధైర్యవంతుల్లా కనబడతారు కానీ ధర్మానికి బదులు అధర్మంగా వాదిస్తారు, కార్యానికి బదులు అకార్యం చేస్తారు. ఈ రజోగుణం అటు భయం నుంచి తమో గుణానికి దారితీస్తుందో, ఈ పోటీ కారణంగా వీళ్ళని సత్వగుణానికి గెంటుతుందో చెప్పలేం. ఎందుకంటే భీముడు, అభిమన్యుడు లాంటి పాత్రలే దెబ్బతిన్నాయి. ఉదాహరణకి భీముడు ద్రౌపది ఇద్దరు విహరిస్తున్నారు అరణ్యవాసంలో. సౌగంధిక పుష్పం రాలింది. దాన్ని తేవడానికి ఆ సౌగంధిక పుష్పం ద్రౌపదికి సహజం. ఆడవాళ్ళు పుష్పప్రియులు, మగవాళ్ళు స్త్రీ ప్రియులు. ఆ పుష్పం ఆవిడ ఎలా పెట్టుకుని బాగుందా బాగుందా అంది. భీముడు రాముడని తెలివైన వాడు కాదు. రాముడైతే అది బాగుండడం ఏంటి, ఆ పెట్టుకున్న నీ బొగ్గలు ఎంత బాగున్నాయని వాడు సీతాదేవితో అలాగే అన్నాడే. ఇక మరి సీతాదేవి మరి పువ్వులు తెమ్మని అనలా, నువ్వు ఇక్కడ కూర్చో చాలింది. అలా మాట్లాడితే చాలు. పువ్వులు ఎందుకు వాళ్ళకి, బంగారం ఎందుకు, నగలు ఎందుకు, చక్కగా మాట్లాడే మొగుడు ఉంటే ఇవన్నీ ఎందుకండి? అది లేకే. భీముడు పాపం అలాంటి వాడు కాదు, అంత సరసం తెలియదు. అందుకని ఇక్కడ పెట్టుకుని బాగుందా అనగానే బాగుంటే చెప్పు, బాగుందా ఏమిటి, బాగుంది, బాగుంటా చెప్పు, నీకు నచ్చుతో చెప్పు, ఒక 100 పట్టుకొస్తాయి. ఇది ఓవర్ యాక్షన్ అంటారు. ఎందుకంటే పువ్వులు 100 పని లేక ఒక ద్రౌపదితో కాపురం చేయడానికి 100 ఎందుకండి పువ్వులు? వీడు మంచం మీద పరుస్తాడా? దీన్నే అతి అంటారు. ఇదేమిటిది? ధర్మాధర్మాల విషయంలో అయథావత్ ప్రజానాతి. కార్యం అకార్యం ఎక్కడ, ధర్మాధర్మం కంటే కార్యం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఇప్పుడు అది ఆకాశం నుంచి రాలని పుష్పం కాస్త ఆలోచిస్తే, సాత్వికమైన బుద్ధితో భీముడు ఆలోచించి ఉంటే తెలిసేది. ఆకాశం నుంచి రాలిన పుష్పం అంటే దేవతలకు సంబంధించింది. అవి 100 ఎందుకు ఉంటాయి? అపురూపం అది. ఒకవేళ ఉన్నాయనుకుందాం, అక్కడికి ఈయన్ని వెళ్ళనిస్తారా? వెళ్ళాడు అనుకుందాం, అక్కడ బలాలని దేవతల బలాలు ఉంటాయి, ఆయన గెలవగలడా? వెళ్ళాడు అనుకుందాం, గెలవగలడా? గెలిచాడు అనుకుందాం, తిరిగి రాగలడా? తర్వాత దేవతలతో శత్రుత్వం వచ్చాక వాళ్ళు ఉండనిస్తారా? కామరూపాల్లో వేధించుకుని తినరా? ఇంత ఆలోచన చేయాలి. ధర్మరాజు అయితే చేసేవాడు, చేయడు భీముడు. ఈ ద్రౌపది ఆవిడేమంది, పోనీ వెళ్ళండి నాథా అంది. ఆవిడ సొమ్మేం పోయింది? ఈవిని వెళ్ళాడు. 3 రోజులు యుద్ధం చేశాడు యక్షులతోటి. నానా తిప్పలైనా అక్కడ ఇంచుమించు విడిపించుకుని తీసుకురావాల్సి వచ్చింది. అంత బాధ అయింది. ఏదో చంపొచ్చు 10 మంది, ఈయన దాని చావు దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే పువ్వుల కోసం ఇన్ని దెబ్బలు, ఏదో గోటితో పోయేదని గొడ్డలతో తెచ్చుకోవడం. ఇదే ఏమనుకున్నాడు ఈయన? కార్య అకార్యాల విషయంలో అయథావత్ ప్రజానాతి. యథార్థ స్థితిని చూడకుండా ఆయనకేవో ఊహించుకున్నాడు. మనం భీముడు, నేను కుంతి కుమారుడు, నేను గొప్ప బలవంతుడు, నేను ఏదైనా ఇదే మరి అతంటి. దానికోసం బయలుదేరితే ఏమైంది? అక్కడ ఆంజనేయ స్వామి తోక అడ్డం పెట్టాడు. ఆ తోక ముసలి తోక కాదు, కోతి తీయమని. అన్ని కోతులు కావు మరి, అందరూ ఆంజనేయ స్వాములు కానట్టే అన్ని కోతులు కావు. నేనేం తీయగలను ఆయన ముసలాన్ని? అయ్యో తోక కూడా నేను తీయలేను, నువ్వు తీసుకో అన్నాడు. స్వామివారి మజాక సుందరకాండ నాయకుడే లేపాడు. ఈ వేలెట్టాడు, కాలెట్టాడు, మొత్తం దేహం అంతా పెట్టాడు. లేవట్లేదు. అది ఎందుకు లేస్తుందండి? రామాయణాన్ని ఉద్ధరించిన తోక అది సామాన్యమా? అది కరవాలానికి లేచే వాలం కాదు అది. అప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైతే బుద్ధి వచ్చింది. పోనీ ఆగాడా? మళ్ళీ సౌగంధిక పుష్పాల కోసం నానా గొడవ అయింది. అంటే ఏమిటి? తన బలాన్ని, ధర్మాన్ని, సమస్తాన్ని అయథావత్ ప్రజానాతి. అలాగే వనవాసం వచ్చింది. అక్కడ కూడా భీముడు ఆలోచన చూడండి. ధర్మరాజు జూదం ఆడడం తప్ప ఒప్ప, ఆయన ఏదో ఆడాడు, అది పక్కనట్టాడు. ఆడిన తర్వాత చేయాల్సిన పని ఏమిటి? ఇక ఆడిన తర్వాత ఎందుకు ఆడామని ఆలోచించొద్దు, ఆడిన తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. ఇక ఆడకుండా ఉండు. ఇప్పుడు ఆడిన దానికి ఓడిపోయినప్పుడు వాళ్ళ సొమ్ములు వాళ్ళకి ఇచ్చేయాలి. దానికి ధర్మరాజు కట్టుబడి ఉన్నాడు. ఆడడం ఆయన తప్ప ఒప్ప పక్కనట్టండి. ఆడిన విషయానికి, దాంట్లో పెట్టిన పందానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి ఉండాల్సిందే భీముడు. కట్టుబడినట్టే కట్టుబడి ఉండి, తప్పనిసరి ఉండి వచ్చేసి అరణ్యంలోకి వచ్చిన ప్రతిరోజు పొద్దున లేచి కౌశల్య, సుప్రజారామ, సుప్రభాతం. అక్కడ ధర్మరాజుకి దెప్పి పొడుపులు. నువ్వు చేయబట్టి ఇలా అయింది, ఎందుకు ఉండాలి? ఇప్పుడు నువ్వు అను, నేను వెళ్ళా దుర్యోధనుడు చంపేస్తా. 7 వనవాసం, ఇంకా 2వ సంవత్సరం. బీటెక్ 4 ఏళ్ళు ఉంటుంది, వనవాసం 12 ఏళ్ళు ఉంటుంది. అవలేదు, వెళ్ళిపోతానంటాడు, చంపేస్తానంటాడు. ఇక నియమం ఏమిటి? అంటే ధర్మం అధర్మం. ధర్మం ఏమిటి? చచ్చినట్టు వనవాసం చేయడం. అధర్మం ఏమిటి? వెళ్ళి తిరగబడ్డం. కుదరదు అక్కడ. వీళ్ళు ధర్మాన్ని పాటించారు కాబట్టి, వాడు దెబ్బతీసినా వీళ్ళు ధర్మాన్ని పాటించారు కాబట్టి పరమాత్మ వీరి పక్షానికి సారథ్యం వహించాడు. యతో ధర్మస్తతో జయ, నిజమే. కానీ ధర్మం ఎందుకు జయిస్తుంది? యతో ధర్మ తతః కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు కాబట్టి ధర్మం జయిస్తుంది. ధర్మశక్తి భగవత్ శక్తి. భగవంతుడు అంటే ధర్మం. అధర్మంగా మాట్లాడి వేసేస్తాను, నాకు అనుమతి ఏంటి? అది అధర్మం. అది ఇంత పోనీ ఎదురు తిరిగే మనస్తత్వం కలిగిన వాడు, అన్నగారు చేసిన తప్పే అనుకున్నవాడు, అసలు ఆ జోదం ఆడేటప్పుడే ఓడేటప్పుడే నువ్వెవరివి నన్ను పెట్టడానికి? ఈయన ఎందుకు భీముణ్ణి, అర్జునుణ్ణి అందరినీ పెట్టాక కదా ద్రౌపదిని పెట్టింది, ముందే ద్రౌపదిని పెట్టలేదు.
పైగా ముందు భీముడినే పెట్టాడు. ఇప్పుడు ఆ అన్నదమ్ములు పెడుతున్నప్పుడు ఏమిటి నన్ను పెట్టడానికి నువ్వేమిటి అని అనొచ్చుగా. అప్పుడు ధర్మరాజు అప్పుడే పోన్లేరా, నీ మీద నాకంత హక్కు లేనప్పుడు ఎందుకు వచ్చిందిరా అని కూడా అప్పుడు శుభం జరిగేది. అప్పుడేమో ఎదిరించడం మానేసి అన్నగారికి తను తగినటువంటి బానేసిని బంటునే అన్నట్టుగా చేతులు కట్టు కూర్చుని ఇప్పుడు జరిగి వనవాసం వచ్చాక ఇప్పుడు ఎదిరిస్తే అధర్మం ధర్మమితిజా అకార్యం కార్యమేవచ. చెయ్యవలసిన చోట తన ధర్మం తాను చేయకుండా లేని చోట ఈ ధర్మాన్ని ప్రదర్శిస్తే అలాగా. ఆ పువ్వులు ఆవిడ అడిగిన వెంటనే చాలా బాగుందని ఒక మాట అంటే అయిపోయేదానికి అవి ఎవరు పువ్వులో ఎక్కడ దొరుకుతాయో ఎంతమందో దెబ్బలాడాలో యుద్ధం చేయాలో ఏమీ తెలుసుకోకుండా అకార్యాన్ని కార్యంగా భావించి వెళ్ళిపోతే ఏం జరిగింది అక్కడ? అన్ని కోతులుగా ఇందులో ఆంజనేయ స్వామి ఉండే అవకాశం ఉంది. మన చేత్తో తోక లేవడం లేదంటే ఇది ఏదో గొప్ప కోతును వెంటనే దండం పెట్టకుండా ఇంత ప్రయత్నం దేనికి ఇంకా అనవసరంగా? ఇదే ధర్మాధర్మాలు కార్యాకార్యాలు మనం ఎందుకు తెలుసుకోలేకపోతాము అంటే యథావత్తు కాకుండా అయథావత్తుగా ఎందుకు ప్రయత్నం చేస్తాము అంటే బుద్ధిశాపార్థ రాజస బుద్ధి కారణంగా రజోగుణం పోటీతత్వం ఇప్పుడు కూడా చాలామందిని బాధపడుతున్నది ఇదే. మన దారిని మనం ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటాం, మన దారిని మనం ఏదో ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఉంటాం, మన దారిని మనం ఏదో అవధానాలు చేసుకుంటూ ఉంటాం. టక్కుమని ఉన్నట్టుండి ఎవరో అవధాన గారికి బాగా పేరు వచ్చింది అని అంతవరకు మనం బాగానే ఉంటాం. ఎవరికో బాగా పేరు వచ్చింది అనగానే మనం అనుకోవడమో, ఇంట్లో వాళ్ళు అనడమో, బయట వాళ్ళు అనడమో, మిత్రులు అనడమో, మీరు కూడా ఇలా చెయ్యాలండి అప్పుడు మీకు కూడా ఏమిటి ఇప్పుడు మనకి పేరు రావడంలో ఆయనకి అసలు ఈ అంటున్నవాడు ఉన్నాడే మీరు కూడా ఇలా చెయ్యాలని. ఇతని అంతరంగం గురించి మనం ఆలోచించాలి. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఆయనకి ఎవరికో పేరు వచ్చిందో సరిపోయిందిగా, ఇక మనకెందుకు? ఒక 100 మందికి రావాలా పేరు? ఏదైనా రంగం బాగుండడం, 4 మాటలు అందరికీ అందడమే కదా కావాల్సింది. పోనీ మన వల్ల కాదు వారి వల్ల అందుతున్నాయి, నష్టం ఏమిటి? అందడమే కదా. కాదు అంటే ఇక్కడ ఏం ప్రవేశించింది? వెంటనే వారెవరో అనడం వల్ల మన వాళ్ళందరూ ఇలా అంటున్నారు, మనం చూసుకోకపోతే అలాగా. కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చినంత ఖ్యాతి నాకు రావాల్సిందే ఖచ్చితంగా. అందుకోసం అడ్డదారులు తొక్కుతాం. ఏమైంది? అయథావత్ ప్రజానాతి. యథార్థమైన స్థితిని అంగీకరించడానికి ఇష్టపడకుండా వారితో పోటీపడి వీరితో పోటీపడి వారిని మించిపోవాలని వీరు ప్రయత్నం చేసి మించారనుకుందాం, మళ్ళీ ఆ బుద్ధి వారి దగ్గరికి వస్తుంది. ఈ అన్నవాడు వాడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదివరకు మీరంత పైన ఉండేవారండి, ఇప్పుడు ఏంటంటే ఆయన పెద్ద ఇదేవుతున్నాడు, మీరు కొంచెం చూడాలండి అంటాడు. మళ్ళీ వాడు మాట్లాడతాడు పోటీ. ఎక్కడికి ఇది అంతు? అర్థం ఉందా? అభిమన్యుడు విషయం కూడా అంతే. ఎందుకంటే వీరుడు శూరుడు వీరమరణం పొందాడు, అవన్నీ మనం వర్ణించడం అది వేరే విషయం. అది కానీ అతని దుస్సాహసం ఎక్కడ ఉందంటే కృష్ణుడు సైతం అతన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే అలాంటి మనిషి తీసుకునే నిర్ణయాలకు ఇప్పుడు కాకపోతే రేపైనా అతను బలైపోవడం ఖాయం. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే ధర్మరాజు పిలిచి అభిమన్యుణ్ణి, తండ్రి దగ్గర లేడు, తల్లి సుభద్రతో ఏకపుత్ర, నువ్వు ఒక్కడవే కొడుకువి, నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్నాడు బతుకుతోంది, కానీ కుమారా ద్రోణుడు వ్యూహం పన్నాడురా, ఇంకో దారి లేదురా, నిన్ను పంపాలంటే నాకు చేతులు ఆడట్లేదురా అంటే, ఏముండి పెదనాన్నగారు అలా అంటారో, ఇంత దానికింత మీరు ఉత్పలమాల పద్యం చదవాలా, నేను వెళ్ళిపోతున్నాను కానీ చంపకమాల మెళ్ళ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇదే దుస్సాహసం. పంపవలసిన పెద్ద తండ్రి అంత బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళనన్నక్కలా ఉండొచ్చుగా, అదేదో తేలని. ఒకవేళ ఆయనే మాటలో వద్దురా ఏమైనా సరే అంటే మంచిదండి మీ ఆజ్ఞ అని ఊరుకోవచ్చుగా. సాత్విక బుద్ధి ఉన్న రాముడు అలాగా దశరథుడు పిలిచి రాజు అవుతావు అని, నువ్వు రాజువు కావాలి అనగానే నాన్నగారు మీ ఆజ్ఞ అన్నాడు. కైక పిలిచి నువ్వు కాదు మా అబ్బాయి రాజు అంటే తల్లి నీ ఆజ్ఞ అన్నాడు. ఇది సాత్విక బుద్ధి. అభిమన్యుడు అలా కాదు. ఇంకా ఆయన పంపకముందే వీర తిలకం దిద్దకముందే తిలకం పోటు తీసుకుని ఈయనే పెట్టేసుకుని పైన కుంకం కూడా మెత్తేసుకుని తయారైపోయాడు. పోని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక విచిత్రం ఏమిటంటే సుమిత్రుడు ఆయన రథసారథి, అభిమన్యుడు సారథి పేరు సుమిత్రుడు. ఆ కౌరవ సైన్యం దగ్గరికి వెళ్ళి వెనకాల ఎవరో వస్తామని అన్నారు. అసలు వస్తామని వెళ్ళుంటే మీరు రాకపోయినా పర్వాలేదు, అది అంతెందుకండి, రమ్మని చెప్పచ్చు కదా, పెదనన్న తప్పకుండా రండి అనొచ్చు కదా, అనరు, మన అవమానం. ఇదంటే తన పరాక్రమాన్ని అయథావత్ కాకుండా ఇంకా ఎక్కువగా ఊహించడం, అది అయథావత్. యథావత్తుగా కాకుండా ఇంకా ఎక్కువగా, అదే చెబుతున్నది భగవద్గీతలో. అక్కడికి వెళ్ళాడు. ఆ చివరికి ఆ మొత్తం పద్మవ్యూహం చూస్తే మనుషులు వెళ్ళగలిగే స్థితిలో లేదు అసలు. అప్పుడు కొంచెం సారథి ఆలోచిస్తుంటే, సారథి నేరుగా ద్రోణాచార్యుని దగ్గరికి పోనీ అన్నాడు. వెంటనే పాపం సారథి అన్నాడు, పెద్దవాడు, అతనికి 40 ఏళ్ళు పైన వయస్సు ఉంది, ఇతనికంటే 17, 18 కానీ, అయ్యా మీకంటే వయస్సులో పెద్దవాడిని, మీరు పోనిమంటే పోనిస్తాను, రధికుడు చెప్పినట్టుగా సారథి వినాలి, అందులో తేడా ఏం లేదు, కానీ చెబుతున్నాను నేరుగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళమంటున్నారు, అదంత మంచిది కాదేమో, మీరు ఆలోచించండి. పన్నింది పద్మవ్యూహం, మనం చిక్కుకుపోతే తర్వాత ఎవరు బయటికి రప్పించలేరు,
వెనకాల ఎవరో వస్తారని మీరు అనుకోరని నాకు తెలుసు, మీరు సాహసం చేస్తున్నారు. కానీ మీరు ఒక్కరూ ఇంతమందిని గెలవగలరా? ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, సామాన్యురా వీళ్ళందరూ అని ఒక్కసారి ఆలోచించమంటే, వీళ్ళేమిటి కృష్ణార్జునులే నా ఎదురుగా నిలబడినా నేను లెక్క చేయని గెలిచి తీరుతా పోనేమన్నాడు. ఏమన్నారండి దీన్ని? 3 అక్షరాల్లో పొగరు అంటారు దీన్ని. నన్ను మన్నించండి. వీరుడు వీరుడే, వ్యవహారం వ్యవహారమే. పొగరు అంటారు దీన్ని. ఇప్పుడు ఆయన అన్నమాట ద్రోణాచార్యుల గురించి అంటే ఈయన కృష్ణార్జున అంటే తండ్రికి కూడా ఎదిరిస్తాడు అనమాట ఈయన. అందుకే అలా జరిగింది. ఆయన తండ్రిని ఆయన అవమానించుకోవడం ఎందుకండి? అంటే ఒక్కొక్కరిలో ఎంత అహంకారం ఉంటుంది అంటే, వాడి తండ్రి, వాడు గురువు, వాడి మేనమామ ఎవరు వారికి కనపడరు. ఇంకా అందరికంటే ఆయన గొప్పవాడు. ఇది మనం ఏదో పితృప్రేమ భక్తి అనుకోకూడదు. ఇందులో ఈ రాజస అహంకారం ఉంది బాగా. అందుకే దెబ్బతిన్నాడు. కృష్ణుడు ఆయన్ని కాపాడలేదు. ఇలా తండ్రిని, మేనమామని అందరినీ ధిక్కరించి మాట్లాడే మనిషి రేపొద్దున జీవితంలో ఎప్పుడైనా దెబ్బతింటాడు. నేను కాపాడుకోవడం ఊరికే పెద్ద ఏమో దేశానికి ఆస్తి ఏమి కాదే, ఆయన వెళ్ళిపోతాడు దుస్సాహసం చేస్తున్నాడు. అభిమన్యుడు కాకపోతే ఇంకో సుభిమన్యుడు ఉంటాడు అక్కడ. పెద్ద విషయం కాదు. ఆయన పోరాడి చనిపోబట్టి మనం వీరుడుగా గుర్తించాలా అంటున్నాం. కానీ ఆయన పోరాడిన విధానం సాహసమే. కానీ పోరాటానికి వెళ్ళవలసిన అవసరంలో ఆయన తీసుకోవలసిన నిర్ణయం సక్రమమైంది కాదు. అటువంటి యుద్ధానికి ఖచ్చితంగా 10 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు వచ్చాక ఆయన పద్మవ్యూహ ప్రవేశం చెయ్యాలి. ఇది యుక్తి, ఇది వ్యూహం. అర్జునుడు లాంటి వాడే అటువంటి యుక్తులు చేశాడు. అబద్ధం ఆడితే కానీ గురువు గారు చావలేదు. చావేమిటో తెలుసుకుంటే కానీ భీష్ముడిని పడగొట్టడం వీలు కాలేదు. రథం లేపుతుంటే వేసేస్తే తప్ప కర్ణుడు పోలేదు. తొడ మీద కొడితే కానీ దుర్యోధనుడు పోలేదు. అంటే ఈ భీమార్జునుల కంటే అభిమన్యుడు గొప్పవాడండి. ఇదే అయధావత్ ప్రజానాతి. చివరి కృష్ణుడు చెప్పినట్టే జరిగిందా లేదా రంగమంతా? కానీ భీముడు, అభిమన్యుడు నిర్ణయాల్లో తేడాలు ఎందుకు వచ్చాయి? అయధావత్ ప్రజానాతి బుద్ధిస్సా పార్థ రాజసి. ఎందుకు ఈ రజోగుణం మనుషుల్లో ఉంటుంది? దీన్ని పోగొట్టుకోవడం ఎలాగా? దీన్ని సత్వగుణంగా మార్చుకోవడం ఎలాగా అంటే, అందుకే యువతరానికి చెబుతున్నా, ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నా ఒక్క మాట. ఎవరైనా కాస్త వైరాగ్యంతో ఏమిటి ఈ సంపదలన్నీ శాశ్వతమా అంటే, వాడిని ప్రేమించండి అమ్మా, దయచేసి వాడిని ప్రేమించండి. వాడు యోగ్యుడు. నాకు ఈ పదవులు, పీఠాలు, ప్రమోషన్లు నాకు అవన్నీ అక్కర్లేదు, ఉన్న చోట ఉద్యోగం చేసుకుని సుఖంగా ఉంటే చాలంటే వెంటనే ఐ లవ్ యూ అనండి. అటువంటి మనిషి జీవితంలో సుఖంగా ఉంటాడు, ఆడదాన్ని సుఖపెడతాడు. అందుకని అందరిని మించిపోవాలి, ఐ షుడ్ బి నెంబర్ 1 అనేవాడు మెచ్చడమ్మ ఖచ్చితంగా. ఇంకొక మాట, అమ్మాయిల అందాన్ని మెచ్చుకున్న ఏ మగవాడికి అమ్మాయిలు ప్రేమ సందేశాన్ని అందించకూడదు, చెప్పకూడదు, పెళ్లి చేసుకోకూడదు. అందాన్ని మెచ్చుకుంటున్నాడంటే వాడు ఖచ్చితంగా ఇంకో అమ్మాయి అందంగా కనపడగానే వాడి అమ్మాయిని వదిలేస్తాడు. అలాగే అబ్బాయిలు కూడా జాగ్రత్త పడాలి. అబ్బాయి ఉద్యోగాన్ని చూసో, డబ్బును చూసో అమ్మాయి ప్రేమిస్తుంది అంటే నిలబడదు. అది డబ్బును చూసి ప్రేమించడం అంటే అసలు నీ జీతం ఎంత అని అమ్మాయి నెట్లో పెట్టింది అంటే ఆ అమ్మాయి కాపురానికి పనికిరాదని అర్థం. ఖచ్చితంగా చెబుతున్నా మొహమాటం లేకుండా. జీతం ఎంత అయితే అమ్మా, బతకడానికి ఉంటే సరిపోదా? 10K 1 crore పెట్టాలి అక్కడ? నేను నెలకి 10,000తో బతుకుతున్న వాళ్ళు మనుషులు కాదండి. జీతం ప్రత్యేకించి అడుగుతోంది, ఇంత జీతం ఉండాలని షరతు పెడుతుందని అమ్మాయి కాపురం చేయదు. ఎందుకంటే జీతం ఎప్పుడు ఉంటుందో. పైగా ఇంకోటి, ఇవాళ ప్రైవేటు కంపెనీలు, ఎప్పుడు కంపెనీలు మారాల్సి వస్తుందో, ఎప్పుడు జీతం తగ్గిపోతుందో తెలియదు. వెంటనే అమ్మాయితో గొడవ వచ్చేస్తుంది. పెట్టే షరతుల్లో తెలిసిపోతుంది. ఇది ఆలోచన చేయాలి. ఇవేమీ చేయకుండా ఊరికే ఉంటే ఇగో ఇలాగే అభిమన్యులాగే దుస్సాహసాలే జీవితంలో దెబ్బతింటాం. రజోగుణం. అందుకని ఈ అమ్మాయిలు కూడా వైరాగ్యం ఉన్నవాడిని ప్రేమించమని ఎందుకు చెబుతున్నానంటే, రామదాసు చెబుతున్నాడమ్మా, నేను కాదు. వాసవరాజ్య భోగ సుఖవర్ధినిదేలు సుఖ ప్రభుత్వమబ్బినన్. వాసవరాజ్య భోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వమబ్బినన్. వాసవరాజ్య భోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వమబ్బినన్. ఆశకు మేరలేదు వాసవరాజ్య భోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వమబ్బినన్. ఆశకు మేరలేదు కనకాద్రిని మించు ధనంబు గుర్చినన్. కాసును వెంటరాదు కనకాద్రిని మించు ధనంబు గుర్చినన్. కాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్య పాపముల్ వీసరవోవ నీవు. కని కానక చేసిన పుణ్య పాపముల్ వీసరవోవ నీవు. 10,000కు చాలు భవంబునొల్ల నీ దాసునిగాగనేలుకొను దశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. ఇవాళ 10 లక్షల జీతం కావాలని పెడుతున్నారు నెట్లో.
వీళ్ళప్పుడే ₹1,00,00,000 జీతాలు వాళ్ళ గురించి పరిచయాలు వస్తున్నాయి. రేపొద్దున 1,00,00,000 కావాలని పెట్టరా? 10 లక్షలు 10 రెట్లు కాలేదా? ఆశకు అంతుందా? అదేగా రామదాసు చెబుతున్నది. భక్తి వద్దంటే ఎలాగండి? భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాడే సరైన మొగాడు, వాడినే చేసుకోవాలి. కనీసం బొట్టెట్టిన మొగాడు చేసుకోవాలి. ఆడది ముందు బొట్టెట్టుకోవాలి. అన్నీ బోసి మొహాలే. ఎందుకు నిలబడతాయి కాపరాలు? మగాడు బోసి, ఆడది బొబ్బోసి. కాపరం ఎందుకు నిలబడుతుందండి? దాని మీదే మనకు గౌరవం లేదు. ఇక భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కడి నుంచి వస్తే బొట్టే లేకుండా. బొట్టు కనీసం చిన్నం, అది ఉన్నంత మాత్రం వస్తున్నా అది చిన్నం. పెట్టుకుంటే తప్ప, నేరమా ఘోరమా? అది తీసేస్తున్నారు ఈవేళ. ఇంద్రలోకాన్ని ప్రభుత్వం వహించే అవకాశం నీకు వచ్చినా సరే ఆశకు అంతు లేదు. ఇంద్రుడి కంటే పైన ఇంకో చంద్రుడు ఉన్నాడేమో, వాడి దగ్గరికి వెడదామంటారు. ఈ ఆశలు అంతే కదండి. నిజంగానే ఎక్కడైనా సంతృప్తి ఉందా? ఇంకా పైన ఇంకా పైన ప్రమోషన్ ప్రమోషన్. ఎన్ని ప్రమోషన్? పైకి యమధర్మరాజు దగ్గరికి వెళ్లే వరకు ప్రమోషన్లే. పోనీ కనకద్రిని మించు ధనమ్ము గూర్చినన్ కాసును వెంటరాదు. మేరు పర్వతం అంత ఎత్తు డబ్బు పోగేసుకున్న నాణ్యాలు, అమెరికా డాలర్లు నాణ్యాల్లోకి మార్చి, బంగారంలోకి మార్చేసి, బిస్కెట్లలోకి మార్చేసి, బిస్కెట్ల కొండ ఒకటి తయారు చేసుకున్న కాసును వెంటరాదు. ఒక్కటి వెంట వస్తుందా? ఒక అనారోగ్యం వచ్చి కడుపు నొప్పి వస్తుంది, మెలిదిరిగిపోతుంటే బంగారు బిస్కెట్ మింగితే తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది. అసలు ఈ కడుపు నొప్పి ఆ బిస్కెట్ల వల్ల వచ్చింది. ఎంత డబ్బు సంపాదించినా అనారోగ్యం నుంచి మన డబ్బు కాపాడుతుందా అండి? ఒక్కోసారి డబ్బుకు లొంగని అనారోగ్యాలు ఎన్ని ఉన్నాయి. ఇక ఇంతేనమ్మా మీరు బతికినంతకాలం అని చెప్పేసిన రోగాలు ఎన్ని లేవండి. మృత్యువు వస్తే చెప్పేక్కల్లా. ఇక కూడా ఏమీ రాదు కదా, ₹1 రాదు కదా. పోని కని కానక చేసిన పుణ్యపాపముల్ విసరవోవ నీవు. తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసినటువంటి పుణ్యాలు పాపాలు విసరవోవ నీవు, వెలితిగాననీయవు. ఇంకా హడావుడిగా ఎక్కడ చేసింది చేసినట్టుగా వచ్చేస్తుంది. వెలి తీసరవోవ నీవు అంటే ఒక్క వీసం కూడా వీరు పోకుండా మొత్తం ఉన్నదన్నట్టు వచ్చేస్తుంది. అది కర్మ సిద్ధాంతం తప్పదు. కర్మానుగో గచ్చతి జీవయాక, సరిగ్గా పంచిపెట్టినట్టు వచ్చేస్తుంది. 10,000కు చాలు. అంచేత రామచంద్రమూర్తి భవంబు నొల్ల, అసలు ఈ జీవితము సంసారము ఈ గొడవలు నాకు వద్దయ్య. నేను కోరుకునేది ఒక్కటే, నీ దాసునిగాగనేలుకొను దశరథి కరుణాపయోనిధి. నాకు ఈ సంపదలు వద్దు, ఈ అధికారం వద్దు, ఈ పుణ్యపాపాల ఫలాల మధ్యలో ఉచ్చులో కూరుకుపోవడము నాకొద్దు, ఈ ఊబిలో కూరుకుపోవడము నాకొద్దు. నన్ను నీ దాసునిగా ఏలుకో చాలు, ఇంకేం నాకు అక్కర్లేదు. ఇది కోరుకోవాలి. యువకులు భక్తి అలవాటు చేసుకోవాలి, జ్ఞానం పొందాలి, వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యాన్ని అవగుణంగా చూడద్దు. వైరాగ్యం అనేది ఒక్క మాటలో మీకోసం ఇంగ్లీష్ వాడుతున్నాను, నన్ను మన్నించండి. అట్రాక్టివ్ క్వాలిటీ, అట్రాక్టివ్ క్వాలిటీ. వైరాగ్యం ఉన్నవాడికి భయం ఉండదు, వైరాగ్యం ఉన్నవాడికి ఆందోళన ఉండదు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, బలే రిపు భయం, కాయే జరాయా భయం, జరా రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. ఎంత అందంగా ఉన్నా ముసలతనం వస్తుందనే భయం ఉండనే ఉంది. ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా రోగం వస్తుందేమో అనే భయం ఉండనే ఉంది. ఎంత శాస్త్రాలు చదువుకున్నా, ఎంత విద్య నేర్చినా మనకంటే నేర్చుకున్న వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుని మనకి ఎంటేస్తారేమో అనే భయం ఉండనే ఉంది. ఎంత గౌరవం లోకంలో ఉన్నా, అయ్యో ఎప్పుడైనా ఈ గౌరవం మొత్తం పోతుందేమో అనే భయం ఉండనే ఉంది. ఎంత డబ్బు ఉన్నా ప్రభుత్వం పట్టుకుపోతుందేమో, దొంగలు పట్టుకుపోతారేమో అన్న భయం ఉండనే ఉంది. చివరికి ఎంత జీవితం ఉన్నా మృత్యు భయం ఉండనే ఉంది. చెల్లి తల్లి గ్రహించండి అమ్మ. కోరుకోవలసింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్న అబ్బాయిని, అంతేగాని బాటమ్మును ఆ టాపు బాగా ఉన్న అబ్బాయిని కాదు. ఇవి కాదు మనకి మిగిలేవి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు వాడిలో ఉంటే వాడు నవజీవన వేదం చూసేవాడైతే, నేను చూస్తున్నానండి, నాకు అలవాటైంది, నేను గురువుగారు చెప్పింది వినూరుకోవట్లేదు, నేను ఆచరిస్తున్నాను కూడా అనేవాడు ఉంటే వాడిని చేసుకోండి, మీ జీవితానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా వాడు కట్టుబడి ఉంటాడు కాపురానికి, ఒక ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మనం చెబుతున్నది అది. అలాగా మనం ధర్మ ప్రవృత్తి కలిగి ఉండి జీవితాన్ని నడిపించుకోగలగాలి. అందుకని రామదాసు చెబుతున్నాడు చాలా స్పష్టంగా, వాసవ రాజ్య భోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వమబ్బినన్ వాసవ రాజ్య భోగ సుఖవర్ధినిదేలు ప్రభుత్వమబ్బినన్ అన్నాడు. ఇంద్రభోగాలు ఏవి అనుభవించినా సరే ఇంతేనయ్యా అన్నాడు. సెలవు.